ఎవరిని పూడ్చాలి? ఆ గుహల్లో ఆ గుహలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి. మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది. మన బ్రతుకులే ఆగమైపోయినాయి. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది, మొన్నటి వరకు నేను వస్తే బిక్కు బిక్కు వచ్చేవాళ్ళు, ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను ఏదైనా జోక్ వేసినా మీరు నవ్వేవాళ్ళు కాదు. ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే, మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు. అంత మునుపు నాకు జ్ఞాపకం ఉండేది, నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు. అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొడతారు, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మనకు. మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్వాతంత్రమే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం, చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు, అవునా కాదా? ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు, అవునా కాదా? ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు, అవునా కాదా? మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు, కార్పెట్ వేశారు. ఇప్పుడే చెప్పా, ఇక్కడ రాజు రాలేదు, లేకపోతే కింగులు రాలేదు, ప్రజలకు సేవకులు వచ్చాం, పొలాల్లో నడుస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది. అధికార యంత్రాంగం మొత్తం మారాలి. నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు. ఉంటే కార్పెట్ వేసి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే, మళ్ళా చనిపోతే పోయేది మట్టిలోకే. ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు. కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే, మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం. మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది.